హలో గైస్, వెల్కమ్ టు యూనిక్ కుకింగ్ వీడియోస్. ఇప్పుడు మనం ఈ వీడియోలో ములక్కాడ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. అందుకు కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోండి. ఆయిల్ పోసుకున్న తర్వాత తాలింపు గింజలు వేసుకోండి. తాలింపు గింజలు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే కచ్చపచ్చగా దంచుకొని వేసుకోండి. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకోండి. కొంచెం ఉప్పు, మనం రెడీ చేసి పెట్టుకున్న ములక్కాడలు కూడా అందులో వేసుకొని కొంచెం కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి. ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టుకొని అలాగే లో సిమ్లో వదిలేయండి. ఎవరైనా కొత్త వారు ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసుకొని అందులో టమాటో ముక్కలు వేసుకోవాలి. వేసుకొని గరిటెతో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని 10 మినిట్స్ వరకు లో సిమ్లో వదిలేయాలి. టేస్ట్ బాగుంది, మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. ఇంకా కొత్త రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను పెడతాను. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా అందులో కొంచెం వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోండి. చాలా మంచి రెసిపీస్ వస్తాయండి. కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇది కూడా లో సిమ్లో ఒక 10 మినిట్స్ వరకు వదిలేయాలండి. లేదా మీకు ఫాస్ట్గా అవ్వాలి కర్రీ అనుకుంటే మీడియం సిమ్లో పెట్టుకోండి. ములక్కాడ ఉడకడానికి కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటుందండి. అందువల్ల ప్రాసెస్ ఎక్కువ టైం పడుతుంది. అందుకే నేను మీడియంలో పెట్టుకోండి. మీరు కావాలనుకుంటే, తొందరగా కావాలనుకుంటే మూత తీసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. కారం ఎక్కువగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగా వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను. ఇలా వేసుకొని కలుపుకొని సరిపోయే అన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ కొంచెం ఎక్కువగా పోసుకోండి. ఇలా పోసుకోవడం ద్వారా మెత్తగా ఉడుకుతుంది ములక్కాడ. మూత పెట్టుకొని లో సిమ్లో అలా వదిలేయండి. మధ్యలో ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలి. అడుగంటుతుందా లేదా వాటర్ ఎంత క్వాంటిటీ ఉన్నాయో చూసుకోవాలండి, లేకపోతే కర్రీ అనేది అడుగంటుతుంది. లో సిమ్లో పెట్టుకుంటే పర్లేదు, మీడియం కానీ హైలో కానీ పెట్టుకుంటే ఇలా చెక్ చేసుకోండి. తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత తీసేయండి. వాటర్ అన్నీ ఇంకిన తర్వాత మూత తీసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే అండి. నేను కలిపి చూపిస్తాను చూడండి. మొత్తం వాటర్ అన్నీ ఇంకిపోయాయి. ఇలా వాటర్ అన్నీ ఇంకిన తర్వాత ఆఫ్ చేసుకోండి. అలాగే ఒకసారి గరిటెతో ముక్క మెత్తగా ఉందా లేదా అని కూడా చూసుకోండి. మెత్తగా ఉంటేనే ములక్కాడ బాగుంటుందండి టేస్ట్. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలాంటి కొత్త రెసిపీస్ ఇంకా వస్తూ ఉంటాయి. కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, కామెంట్ కూడా చేయండి. బాయ్ గాయ్స్.